ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మహిళల కోసం ప్రారంభించబోతున్న మరో అద్భుతమైనటువంటి పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్ర మహిళలకు 2.5 లక్షల రూపాయల బ్యాంకు లోన్తో పాటుగా ఇంటి వద్దనే ఉద్యోగం కల్పించడం జరుగుతుంది. ఎంతైతే బ్యాంకు లోన్ తీసుకున్నారో ఈ లోన్కి బ్యాంకుకి ఎలాంటి గ్యారంటీ అనేది ఇవ్వనవసరం లేదు. రెండోది ఏంటంటే తీసుకున్న లోన్ మీద ఎలాంటి వడ్డీ అనేది బ్యాంకు విధించదు. మూడోది ఏంటంటే మీరు తీసుకున్న లోన్లో కేవలం 75% రీపే చేస్తే సరిపోతుంది. అంటే 25% సబ్సిడీ అనేది అందిస్తుంది. ఇంతే కాకుండా మీరు తీసుకున్న లోను 1, 2, 3 కాదు, ఏకంగా 7 సంవత్సరాల కాలంలో రీపే చేస్తే సరిపోతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి పథకంగా కనబడుతుంది. ఈ అద్భుతమైనటువంటి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మహిళల కోసం ప్రారంభించబోతుంది. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మహిళల కోసం ప్రారంభించబోతున్నటువంటి ఈ అద్భుత పథకం పేరే డిజిటల్ లక్ష్మి పథకం 2025. దీన్నే డీజీ లక్ష్మి స్కీమ్ 2025 అంటున్నాం. ఈ పథకం క్రింద లోను ప్లస్ ఉద్యోగం 2 పొందాలంటే ముందుగా సదరు మహిళలకి ఉండవలసిన మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా మహిళ ఏదో ఒక డ్వాక్రా సంఘంలో సభ్యురాలయ్యి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఒకటి, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఏదో ఒక డ్వాక్రా సంఘంలో సభ్యురాలయ్యి ఉండాలి. రెండోది, మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి. మూడోది, డ్వాక్రా సంఘంలో గత 3 సంవత్సరాల నుంచి సభ్యురాలయ్యి ఉండాలి. డ్వాక్రా సంఘంలో ఉన్న ప్రతి మహిళకి కూడా ఈ విధంగా లోన్ అనేది అందించడం, ఉద్యోగం అనేది కల్పించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మహిళ వయసు మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 40 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మహిళలారా, మహిళకి ఖచ్చితంగా వివాహం అయి ఉండాలి. మహిళకి ఖచ్చితంగా వివాహం అయి ఉండాలి. సదరు మహిళ ఖచ్చితంగా డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. ఆ డిగ్రీ అనేది ట్రెడిషనల్ డిగ్రీస్ కావచ్చు, లైక్ BA, BCom, BSc కావచ్చు, లేకపోతే బీటెక్, BCA కావచ్చు. ఏదైనా ఒక డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో అంతేకాకుండా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. అంటే బేసిక్ నాలెడ్జ్, అంటే టైపింగ్, బ్రౌజింగ్, ప్రింటింగ్, ఇవి బేసిక్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. దీంతో పాటు మీకు ఒక యాక్టివ్ మొబైల్ అనేది ఉండాలి. ఇవి మినిమం డాక్యుమెంట్స్. దీంతో పాటుగా మళ్ళీ అప్లై చేసేటప్పుడు మీకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే మీకు వైట్ రేషన్ కార్డు ఉండాలి. మీ యొక్క ఇన్కమ్ అనేది 1,30,000 వరకు ఉండాలి. 1,30,000 నుంచి 1,50,000 వరకు ఉండాలి. నెక్స్ట్